విశ్వశర్మ, రాజ్యంలో ప్రజలు మా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? మీ పాలన శ్రీరామచంద్రుడి పాలనలాగా ఉంది అని అంటున్నారు. ప్రజలు సుఖశాంతతతో జీవిస్తున్నారు. నిష్పక్షపాతమైన న్యాయం దొరుకుతుంది అని అంటున్నారు. ప్రభు, మీ దగ్గర న్యాయం కోసం ఇద్దరు మహిళలు వేచి చూస్తున్నారు. వెంటనే ప్రవేశపెట్టు. మహారాజా, కాపాడండి, రక్షించండి. ఆ బిడ్డ నా పిల్లాడు, కాపాడండి, రక్షించండి. మహారాజా, ఈ ఇద్దరు నా పిల్లాడు అని గొడవ పడుతున్నారు మహారాజా. అందుకే మీ సమక్షానికి తీసుకొని వచ్చాను. నిజము మహారాజా, వారు నా అల్లారి బిడ్డ. లేదు మహారాజా, ఆ పిల్లాడికి అసలైన అమ్మని నేను. లేదు మహారాజా, తను చెప్తుందంతా అబద్ధం. అమ్మా, నేను నాకు న్యాయం చేయండి. నువ్వా? మహారాణి, తనెవరో నీకు తెలుసా? తెలుసునండి, తను నా బాల్యమిత్ర. నీకు విశ్వశర్మ ఎలాగో తను నాకు అలాగా. క్రిందటి వారము నామకరణ పేరింటానికి వెళ్ళినది తన ఇంటికే. అయితే ఈ బిడ్డ తనదే అంటావు? ఏమో, నాకేం తెలుసు. నెల్ల పిల్లాడు, మాటని రాదు. నీ అమ్మ ఎవరురా అని అడగలేదు. పోలికల పట్టి చెప్పొచ్చాము. చూడండి, నిషిని పోలిన మనుషులు 7 ఉండొచ్చు అంటారు. కానీ నెల్ల పిల్లాడికి రోజుకు కొత్త పోలిక ఉంటుంది. పోనీ పుట్టుమచ్చల ఆధారంగా విచారించి చూద్దాం. అవును, నిజమే. ఈ పిల్లాడికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్పండి. మా అబ్బాయికి ఎవరి దిష్టి తగలకుండా ఆ దేవుడే తనకి పై పదవి మీద ఒక పుట్టుమచ్చిచ్చాడు. తను మోసం చేసింది ప్రభు. ఎవరైనా మా అబ్బాయిని చూడగానే మొదటిగా గుర్తించేది అదే కదా. అయితే నువ్వు తనకి ఉన్న ఇంకో పుట్టుమచ్చ చెప్పు. తనకి కుడి భుజాన ఒకటి ఉంటుంది ప్రభు. వాళ్ళిద్దరూ చెప్పిన ఆనవాళ్ళు నిజమే ప్రభు. తను మాయలాడి మహారాజా. మొన్న సంతలో పిల్లాడిని ఎత్తుకుని మా ఇంటి వరకు సాయం వచ్చింది. తను తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకం అని తెలియలేదు నాకు. తనకి పిల్లలు లేరనుకుంటాను, అందుకే ఇలా మోసం చేస్తుంది. చూసారా మహారాణి, ఎన్ని మాటలు అంటుందో. ఆపండి! అయితే ఈ పిల్లాడు నీ అబ్బాయి అంటావు? అవును మహారాజా. నువ్వేమో తన పిల్లాడు కాదు, నా పిల్లాడు అంటావు. అవును, దేవుడి మీద వద్దు. వాడు నా గారాల బిడ్డ. ఏమిటిది? నువ్వేమో నీ బిడ్డ అంటున్నావు, తనేమో నా బిడ్డ అంటుంది. అసలు ఒక పిల్లాడికి 2 కన్న తల్లులు ఎలా ఉంటారు? అసాధ్యం. మహారాజా, ఏమిటి? మీరు అనుమతిస్తే నేను దీన్ని పరిష్కరించగలను. సరే, సేనాపతి, వెళ్ళి నా ఖడ్గం తీసుకురా. ఇప్పుడు ఖడ్గం ఎందుకు మహారాజా? వీరిద్దరూ ఈ పిల్లాడిని నా బిడ్డ అంటున్నారు. అందుకే ఈ పిల్లాడిని నా ఖడ్గంతో మొక్కగా చేసి చెరి ఒక్కరికి ఒక మొక్కిస్తాను. మహారాజా, ఏంటి పిచ్చాలోచన? వద్దు మహారాజా, వద్దు. మీరు అలా చేయకండి. అలా చేస్తే నా పసిపిల్లాడు ప్రాణాలతో ఉండడు. 9 మాసాలు మోసిన తల్లిగా వాడి చావుని నేను ఎప్పుడూ కోరుకోను. వాడిని తన దగ్గరే ఉండనివ్వండి. నా దగ్గర ఉండకపోయినా బ్రతికే ఉన్నాడన్న ఆలోచనతో జీవించేస్తాను. మహారాజా, ఈవిడే ఈ పిల్లాడికి నిజమైన తల్లి. మంత్రి గారు, మాట జాగ్రత్తగా రానివ్వండి. మీరు చెప్పింది నిజమైతే నా స్నేహితుల విషయంలో నేను చెప్పింది అంతా అబద్ధం అవుతుంది. క్షమించండి మహారాణి, న్యాయం విషయంలో నేను రాజీ పడను. అది ప్రభువులకైనా సామాన్యుడికైనా. మహారాజా వారు ఎప్పుడైతే ఆ పిల్లాడిని ఖండిస్తానన్నారో అప్పుడు మీ స్నేహితురాలు కనీసం నోరు మెదపలేదు. కానీ కన్నతల్లి అయినా ఆమె తన పిల్లాడి బాగు కోసము వారిని వదులుకోవడానికి కూడా సిద్ధమైంది. అదే తల్లి ప్రేమ అంటే. భలా మంత్రి గారు, భలా. నీ తీర్పు ముమ్మారు నిజము. ఈవిడే నిజమైన తల్లి. నేనే నీ కఠినమైన సవాళ్ళను ఇవ్వడానికి నా స్నేహితురాల చేత ఇలా నాటకం ఆడించాను. మహారాజా, మీ ఎంపిక సరైనదే. నాకిప్పుడు నిశ్చింతగా ఉంది. విశ్వశర్మ సాయంతో సాగే మీ పాలన ఆదర్శప్రాయం అవుతుంది. ఆచరణ తారకం మీ పాలనను కొడియాడతారు. మహారాజుకి, మంత్రి విశ్వశర్మకి